తాళం కొట్టుకున్నది పోయింది. ఇవాళ ఎంతటి కైకిలికి పోయిందో దొరసాని. ఉన్నది లేనిది తీసుకపోయి అలా బిడ్డకు పెడుతుంది. చేనులలో చెలకలనేమో అన్ని నా కోడలకే పెడతాన్నా, కోడళ్ళే తింటారా అని చెప్పుకొస్తుందట. ఒక్కరోజు అన్న రూపాయి ఇచ్చింది ఉందా? ఓ పప్పో ఉప్పో తెచ్చి ఇచ్చింది ఉందా? ఆమె మన గురించి చేనులలో చిలకలలోనే కాదు, ఊరంతా ఇదే పుకారి ఎత్తాంది. నా కోడాన్లకే పెడతాన్నా, నా కోడాన్లే తింటారు, నా కొడుకులకి. ఇప్పుడు ఇక 1,50,000 ఇచ్చిందేమో, ఇక డప్పు కొట్టి సాటింపు చేసినట్టు ఎత్తుంది. ఈమెను గిట్ల కాదు, ఈడున్న కొద్దీ మన గురించి అందరికీ అదోటి ఇదోటి చెప్తూనే ఉంటుంది. నాకు ఒక్క ఆలోచన వచ్చిందక్క, నువ్వేమంటావో నాకు తెలియదు కానీ నేనైతే చెప్తాన్నా. ఈమెను తీసుకుపోయి వృద్ధాశ్రయంలో వేద్దాం. ఈడున్నదనుకో కొడుకులు మొత్తం అవ్వపాటే వాడతారు. మన గురించి అన్నీ చెప్తాంది. ఇక మా శివ అయితే నా మీదకైతే ఉరకత్తాడు కొట్టడానికే. మొన్ననైతే బుక్కడు బువ్వ అయిపోతుంది, మా అమ్మకి ఎందుకేలే వెనక ముందు ఆలోచిస్తూనే లేడు. అన్నం కాలేదన్నా కూడా ఇంటలేడు. ఈమెను ఇట్లనే ఊకున్నాం అనుకో, మనల్ని రోజు